హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనూష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. గోరింటాకు నైట్ టైంలో పెట్టుకోండి, ఇలా ఎర్రగా పండుతుంది. పగల కన్నా నైట్ పెట్టుకుంటేనే ఎర్రగా పండుతుంది. ఇప్పుడు చూసారా, నేను నా చేతి మీద గోరింటాకు ఎలా పెట్టుకున్నాను అనేది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాచ్ మై వీడియో. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న గోరింటాకును కోసుకోవాలి. చూసారా, ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న చెట్టు మా ఇంటి దగ్గరదే. సో నిన్న నైట్ మేము గోరింటాకు కోసుకున్నాము. గోరింటాకు కోసేటప్పుడు జాగ్రత్త సుమా, దానికి చాలా ముళ్ళులు అవి ఉంటాయి, గుచ్చుకుంటాయి. సో జాగ్రత్తగా గోరింటాకు కోసుకోండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఒక చిన్ని గోరింటాకు చెట్టు చూసారా ఎంత ముద్దుగా ఉందో. ఇది మనం వేసిన గోరింటాకు చెట్టే. దాని గోరింటాకు కూడా కోసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం తీసుకున్న గోరింటాకును అందులో వేసేసేయాలి. ఇందులో మనం యూజ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ టూనే, ఒకటి నిమ్మరసం, ఒకటి చింతపండు. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ తీసుకొని అందులో యాడ్ చేసేసేయండి. ఇప్పుడు వాటర్ బాటిల్లో మీకు కనిపిస్తుంది చూసారా, అది ఏంటో అనుకోకండి, అది నిమ్మరసము. ముందుగానే స్టోర్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గోరింటాకును వేసుకోవాలి. దానిని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గోరింటాకు అనేది మరి వాటరీ కన్సిస్టెన్సీ చేసుకోకండి, కొంచెం థిక్గానే ఉండాలి. బికాజ్ చేతి మీద నిలబడాలి కదా. చూసేయండి ఇప్పుడు నేను ఎలా కన్సిస్టెన్సీ చేశాను. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు హ్యాండ్ మీద బాగా స్టిక్ అవుతుంది, లేదంటే వాటరీగా ఉంటే మొత్తం కారిపోతుంది. సో అలా చేయకండి. ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు, ఎంతవరకు నిమ్మరసం అవసరమో అంతవరకు యాడ్ చేసేసుకోండి. నిన్న నైట్ ఇలా గోరింటాకుని నా హ్యాండ్ మీద పెట్టేసుకున్నాను. ఈ స్టైల్లో పెట్టుకున్నాను. గోరింటాకు నా చేతి మీద చూసారా ఎంత ఎర్రగా పండిందో. నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేసిన తర్వాత చూస్తే గోరింటాకు